హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ భావన, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ భావన న్యూరోకేర్. స్ట్రోక్ నుంచి రికవర్ అయిన పేషెంట్ కానీ వాళ్ళ అటెండర్ కానీ మన దగ్గర కామన్గా అడిగే క్వశ్చన్ వచ్చి నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు మేడం అని. సో దీనికి మెయిన్గా ఏంటి అంటే వాళ్ళ స్వాలోయింగ్ ఫంక్షన్ అంటే మింగే శక్తి అనమాట. దీనికి ఒకటి ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే డయాబెటీస్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని మనం అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో స్వాలోయింగ్ ఫంక్షన్ నార్మల్గా ఉండి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి కంట్రోల్లో ఉన్నాయి అంటే ఒక 1 వీక్ టు 10 డేస్కి వాళ్ళకి ఎగ్ వైట్స్ కానీ ఫిష్ కానీ తీసుకోమని చెప్తాము. సో ఎందుకు ఫిష్ అంటే దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది హై కంటెంట్లో ఉంటుంది. సో ఇది రికవరీ ఫాస్ట్గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో సెకండ్ వీక్ అట్లాగా స్కిన్లెస్ చికెన్ ఇవి స్టార్ట్ చేయమని చెప్తామండి. స్వాలోయింగ్ ఫంక్షన్ నార్మల్గా ఉండి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి కొంచెం అబ్నార్మల్ లెవెల్స్లో ఉన్నాయి అంటే ఇవి కొద్దిగా కంట్రోల్ చేసుకొని 2 వీక్స్కి అట్లాగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనేది స్టార్ట్ చేయడం చెప్తాం. స్వాలోయింగ్ కరెక్ట్గా లేదు అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి కంట్రోల్లోకి రావట్లేదు, రెండు అబ్నార్మల్గా ఉన్నాయి అన్న టైంలో మాత్రం 1 to 3 months కొంచెం నాన్ వెజిటేరియన్ ఫుడ్ స్టార్ట్ చేయడం అనేది డిలే చేయమని చెప్తాం. వీటిలో మెయిన్గా ఏంటి అంటే రెడ్ మీట్ కానీ, ప్రాసెస్డ్ మీట్ కానీ, అంటే లైక్ హాట్ డాగ్స్ కానీ, సాసేజెస్ కానీ, లేకపోతే స్మోక్డ్ ఫుడ్ ఐటమ్స్ కానీ వీటన్నిటిని అవాయిడ్ చేస్తే మళ్ళీ స్ట్రోక్ రాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చండి. ఎందుకు అంటే వీటిలో ఖచ్చితంగా హై సాల్ట్ కంటెంట్ ఉంటుంది. సో మళ్ళీ బీపీ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్ట్రోక్ కాబట్టి మళ్ళీ బీపీ పెరిగే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.